అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో నందు మనం ఈరోజు కండక్ట్ చేసినటువంటి మెగా పీటీఎం 4.0 సంబంధించి హౌ టు సబ్మిట్ ఆర్ అప్లోడ్ 3 ఇంపార్టెంట్ పిక్స్ దట్ వర్ ద ప్రూఫ్ ఆఫ్ అవర్ సక్సెస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ది మెగా పీటీఎం సంబంధించి లీప్ యాప్లో ఏ విధంగా 3 ఫోటోస్ సబ్మిట్ చేయడం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అదేవిధంగా మనం చిన్నగా తీసుకుంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాలు చేస్తున్న ఫోటో ఒకటి, మెగా పీటీఎం సాధారణ సమావేశంలో పాల్గొన్న వారందరూ కనిపించేలా ఒక ఫోటో, విడివిడిగా పేరెంట్స్ టీచర్ పరస్పర అంటే మ్యూచువల్ ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి ఒక ఫోటో. ఈ మూడుని మనము కంప్రెస్డ్ ఎంబీలో బిలో 10 MB బిలో 5 MBలో కంప్రెస్ చేసుకొని వాట్సాప్ పంపించడం ద్వారా అవి ఆటోమేటిక్ కంప్రెస్ అవుతాయి. సో ఇలాంటి వీడియోస్ మీరు అదేవిధంగా దీక్ష యాప్ ఇన్స్టాల్ చేయడము, తర్వాత ఏ విధంగా పూర్తిగా ఈ యొక్క వివరాలను సబ్మిట్ చేయడము, ఈ 3 ఫొటోస్ని పరస్పర ఇంటరాక్షను, వెల్కము, తర్వాత కండక్ట్ చేసినటువంటి మీటింగు, సహపంక్తి భోజనం, ఈ అంశాలన్నీ మనము ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. సో స్టూడెంట్ స్పీచెస్ సంబంధించి కూడా మనం ప్రీవియస్ అప్లోడ్స్లో ఉన్నాయి. అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు ఈ మెగా పీటీఎం సంబంధించి ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలనే అంశం మాత్రమే మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. సో ఒకసారి గవర్నెన్స్ అనే టైల్లో మనం గవర్నెన్స్, సమగ్ర శిక్ష గవర్నెన్స్ అనే స్టైల్లో ఈ యొక్క పీటీఎం అనే టైల్ని ఎంపిక చేసుకొని పీటీఎం తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం దీని ముందే చర్చించుకున్నాం. ఎవరైతే ఆహ్వానించబడ్డారో వాళ్ళ యొక్క వివరాలన్నీ ఇక్కడ మెగా పీటీఎం సంబంధించి ఇతరులను ఆహ్వానించడం కూడా డేటాను జోడి చేశాం. సమాచారం మన యొక్క స్కూల్ పేరుతో కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈరోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత కండక్టింగ్ పీటీఎం సంబంధించి మనము ఇక్కడ మెగా పీటీఎం సంబంధించి నిర్వహించాము అని క్లిక్ చేస్తాం. ఇన్ కేస్ ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో నిర్వహించలేకపోయినాము, ఏదైనా ధర్నా జరిగింది, కొంచెం ఏదైనా ఇబ్బందికి అబ్స్టాకిల్స్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. కారణాలు కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి రైట్. సో 99% మనము నిర్వహించాము అనే దానికి ఫేవరబుల్గా చెప్తూ ఇక్కడ 6th క్లాస్ పేరెంట్స్ యొక్క హాజరు వివరాలు, అదేవిధంగా 7th క్లాస్, ఈ విధంగా క్లాస్ వైజ్ 8th 9th 10th ఈ యొక్క వివరాలు, తర్వాత దాతల హాజరు వివరాలు. సో ఇంతకుముందు మనం డేటాలో ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ఆ డేటాని మనం కన్ఫర్మ్ చేస్తాం, అక్కడ మ్యాప్ అయి ఉంటుంది. అదేవిధంగా హాజరు అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఏ డేటా అయితే మనం ముందే ప్రీమ్యాప్ చేసింటామో ఆ సంఖ్యన యొక్క వివరాలని తీసి చివరిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేస్తున్న పథకంని, అదేవిధంగా మెగా పీటీఎం సమావేశంలో పాల్గొన్న వారందరూ కనిపించేలా ఒక ఫోటో, విడివిడిగా తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల పరస్పరాల చర్చల ఫోటో, ఇవి సంబంధించి క్లిక్ చేసి ఇక్కడ మనము ఒకటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్యాలరీలో ఫోటో సెలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క MB అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా రైట్, ఇప్పుడు తీసుకుంది ఎందుకంటే ఇది కంప్రెస్డ్ ఫోటో కాబట్టి. సో ఈ విధంగా మనము ఈ 3 ఫొటోస్ని సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మన యొక్క స్కూల్ వివరాలు, తర్వాత మనకు సంబంధించి మన పాఠశాలలో విజయవంతంగా జరిగినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0ని సక్సెస్ఫుల్గా లీప్ యాప్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది రైట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Stay happy, keep learning and happy learning. Do take care. Jai Hind.